పాట పాడతారు. బంద్ చేద్దాం. మనం బ్యాడ్ వాళ్ళు తెచ్చుకుందాం. పెట్రోల్ ఎంత పడుతుంది? మర్చిపోయినా బాగుంటారు. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం. విష్ణు లేవట్లే. జిమ్ ఎందుకు చేస్తావరా? తగ్గించడానిక పెంచడానిక? గైస్ వెల్కమ్ బ్యాక్. చాలా చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి. సో ఆల్మోస్ట్ ఒక 4 months అయితే గ్యాప్ వచ్చింది. సో వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఎగ్జామ్స్ అన్నీ ఇవన్నీ అయిపోయి కొంచెం ఇప్పుడు ఫ్రీ అయిపోయినాం. ఇంకా మన వాళ్ళు రాలేదు, విష్ణుగాడు వాళ్ళందరికీ, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న కొన్ని ఆస్తులు అవన్నీ క్లియర్ చేయాలి కాబట్టి. సో దే ఆర్ బిజీ. సో తరుణ్ గారు ఉన్నాడు మనతోటి, మనం మాట్లాడుకుందాం. తరుణ్ ఆల్ పాస్. తరుణ్ సో ఇంకున్నాయి మనవి. సో తరుణ్ వాక్ తర్వాత కూడా ఎగ్జామ్ ఎట్లా రాసినాం? ఎగ్జామ్ ఓకే. ముందట వస్తున్నారు ఇద్దరు పెద్ద మనుషులు. ఏం కాదు, పిచ్చి లైట్. సో పద్ధతి యు ఆర్. సో వీంతో నేను పాపం నిన్న చిన్న స్టంట్ అయిపోయింది పాపం. వైరల్ స్టార్ వీడు. హలో షేర్ ద ఎక్స్పీరియన్స్. పాసా? ఓకే. ఏమో స్టంట్ జరిగిందంటే మరి అది లైట్, అది చిన్న చిన్న స్టంట్. బంద్ చేద్దాం. మనం బ్యాడ్ వాళ్ళు తెచ్చుకుందాం. పెట్రోల్ ఎంత పడుతుంది పోయడానికి? 50. నీ అంట్లో లేదా? నేను అవసరం అయితే 50 ఓపిస్తా, పోయేద్దాం. బ్యాడ్ బాల్ తెద్దాం. అదనమాట. మధ్యాహ్నం స్కిప్ అదు ఉందాం, క్లాస్లోనే ఉందాం. 3 hours గారా ఉందాం. మనకి అటెండెన్స్ మస్తు పెరుగుతుంది ఇప్పుడు, తెలుసా? ఇప్పుడే పెరుగుతుంది మరి. సో గైస్ మొత్తం మనదైతే ఘోరంగా అయిపోయింది అవతారం. సో కాలేజీలో అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు. రైట్, సెకండ్ ఇయర్స్ మేము, థర్డ్ ఇయర్స్ వాళ్ళకి ఎగ్జామ్ అవుతున్నాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. విష్ణుగాడు ఇంకా రాలేదు, రేపు వస్తాడు. యాక్చువల్గా వాడు వచ్చినాకనే తీయాలి, కానీ రాలే. పాట పాడతారు. అరే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ. అరే మన క్యాంపస్ ఏరా, మన క్యాంపస్ ఫ్యాకల్టీ కదా మరి. మర్చిపోయినా బాగుంటుంది. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీతో. గైస్ క్యాంటీన్కి వచ్చినాం. ఫుల్ బోర్ కొడుతుంది, ఎవరు లేరు. యాక్చువల్లీ జేఈ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో మన దగ్గర సెంటర్ పడ్డది కాబట్టి క్యాంటీన్లో అయితే పేరెంట్స్ ఉన్నారు. సో ఎక్కువ స్టూడెంట్స్ అయితే ఎవరు లేరు, మేము తప్ప. చూపిస్తాం మీకు. సో ఏం చేస్తున్నావు? The next day. గైస్ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. గౌడీ ఫస్ట్ టైం వచ్చింది. చూడరా ఇబ్బంది చూడరా. కెమెరా ఉంటుంది. గైస్ పక్కకి వెళ్ళి పాపం లేపించింది అందరినీ, ముందట కూర్చోబెట్టుకుంది. గైస్ ఇప్పుడే క్లాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రికార్డ్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో రికార్డ్ తీసుకొని నెక్స్ట్ ల్యాబ్కి అయితే వెళ్ళిపోవాలి. యాక్చువల్గా అబ్జర్వేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయంట. సో రీసెంట్గా మన కాలేజ్కి నాకు ఏ గ్రేడ్ వచ్చింది కాబట్టి అంత ప్రింట్ చేసి మనకైతే కొత్త స్టాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు స్టోర్ అయితే ఓపెన్ లేదు, పోవాలి క్లాస్కి. 11కి ఓపెన్ చేస్తాడని చెప్పినా నేను. 10:57 అవుదా మేడం?
సో గైస్ ఇప్పుడే క్యాంటీన్కి అయితే వచ్చినాం అన్నమాట, బ్రేక్ టైం. సో ఒక టీ తాగడానికి అయితే వచ్చినాం. టీ తీసేసుకొని మనం వెళ్ళిపోయి టీ తాగి కొద్దిసేపు తిరిగేసి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఆ ల్యాబ్ ఏం జరగట్లేదు ఇవాళ, అందుకే వచ్చేసినాం కిందికి. బాబీ బయట ఉన్నారు కదా, ఏంది వద్దు, టీ అయితే తీసుకుందాం. అక్కడ దోశ వేస్తున్నాం, అక్కడ టీ అవుతుంది. అప్పటికెళ్ళి ఆల్మోస్ట్ 10 minutes అవుతుంది, ఇంకా కాలే. సో అందరూ చాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అన్నమాట క్యాంటీన్లో. అక్కడ మా మేడంలో అయితే ఉన్నారు. అభినవ్, హౌ యు ఆర్ ఫీలింగ్? ఫీలింగ్ గుడ్. వెళ్దాం, క్లాస్కి వెళ్దాం. వేడి వేడి చాయ్ అవుతే సెట్ ఉంటుంది. ఇప్పుడు ఇక క్లాస్కి వెళ్ళిపోదాం. ఐ మీన్ క్లాస్ ఏం లేదు కానీ వెళ్ళి క్లాస్లో కూర్చోవడమే. సో చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా, ఎవరు లేరు కాబట్టి. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, ఇందాక చెప్పాను కదా రీసెంట్గా మన కాలేజ్కి అయితే NAC A గ్రేడ్ అయితే వచ్చిందని. సో ఐ విల్ షో యూ. సో అదన్నమాట, అక్కడ ఉంది NAC A గ్రేడ్. బోర్డు పెడితే బాగుండు కానీ అడ్జస్ట్ చేశారన్నమాట అలాగా. చూడండి ఎవ్వరు లేరు గాయ్స్, మొత్తం ప్రశాంతంగా ఉంది. అండ్ JEE ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే ఉన్నారు. ఐ థింక్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు రాస్తున్నట్టున్నారు. మార్నింగ్ షిఫ్ట్ అయ్యారా అయ్యేది? మార్నింగ్ నడుస్తుంది, ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు రాలేదు. సో వెళ్ళిపోతాం ఇంకా క్లాస్కి అయితే. క్లాస్కి వద్దు కానీ, సో మీరు ఇంకా ఇన్ననే చదువుకుంటున్నా అంటాను. బీటెక్ అయిపోయింది కావచ్చు అనుకుంటున్నాను. ఎందుకు అట్లా అనుకుంటున్నారా? అంటే మన అపియరెన్స్ అట్లా ఉందంట. చాలా 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 పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేరు. లైబ్రరీకి ఎందుకురా? అంటే బుక్స్ ఉన్నాయి వేయడానికి, మనకి అకౌంటే లేదు లైబ్రరీ. పాపం గైస్, విష్ణుగానికి పాపం లిటరల్లీ దిగుతున్నాయి అన్నమాట ల్యాబ్లో రాడ్లు. సో మనకి ఈ సెమ్లా కొత్తగా స్పోర్ట్స్ పీరియడ్ కూడా పెట్టారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అండ్ లైబ్రరీ పీరియడ్. ఏం స్పోర్ట్స్ ఆడతారా? ఇంటికి వెళ్ళడం అట్లుంటుంది మనతో. సో గైస్ విల్ గో. అటా ఇటా ఎటు పోదాం? ఎటు పోదాం? ఇదే కదరా మన ఫ్లోర్. ఇదే ల్యాబ్ మనది. పోదామా ల్యాబ్కి ఇప్పుడు? చలో బాయ్. The next day. గైస్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో ఇది Day 3. యాక్చువల్లీ నిన్న మొన్న అన్ని వ్లాగ్ కలిపి అంత ఒక దాంట్లో మిక్స్ చేస్తున్నాను అన్నమాట ఇది. సో వీఆర్ ఇన్ ద జిమ్ రైట్ నౌ. అంటే ఎవరు లేరు, మేమే ఉన్నాం. సో అట్లా క్లాసెస్ ఏం జరుగుతుంది కాబట్టి జిమ్కి వచ్చినాం. ఇది జిమ్ పక్కన ఉంది, ఇక్కడ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అది. సో ఇప్పుడు నేను, విష్ణుగాడు, అభినవ్, పక్కన తరుణ్ ఉన్నాడు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. నేను జిమ్ చేస్తున్నా. నాగార్జున ఆడ వెయిట్ ఎంత తీసుకున్నాడు, గట్టి ఉందంట. సో గైస్ ఇది మా ఇండోర్ జిమ్ అన్నమాట. అండ్ అది ఇండోర్ గేమ్స్. విష్ణు లేవట్లే? విష్ణుకి లేవదు బ్రో. ఇప్పుడు మనం పక్కనున్న ఇండోర్ గేమ్స్లోకి అయితే పోదాం. ఈ థ్రెడ్మిల్ ఇది. సో ఇది ఇండోర్ గేమ్స్ అన్నమాట. సో వీళ్ళు ఆడుతున్నారు క్యారమ్ ఆడుతున్నారు. సో మా పీడీ మేడం హాయ్ చెప్పరు ఒకసారి. మా పీడీ మేడం. తరుణ్ ఆడట్లే? ఏ రావట్లేదా నీకు? మేడం చాలా ఎక్కువ ఉన్నాయి. హాఫ్ నీయేనా? సో వీళ్ళు క్యారమ్ ఆడుతున్నారు. మీ కాలేజీలో జిమ్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న సాహసాలు చేస్తే. నువ్వు జిమ్ ఎందుకు చేస్తావరా? తగ్గించడానిక పెంచడానిక? ఏంటి నువ్వు? అరే కదా ఒకటి ఉంటుంది కదా విష్ణు, ఇదేంటి చెప్పు, ఇది దేనికి చేస్తారు చెప్పేది? ఏంటిది?
నైస్, వెరీ గుడ్ బాబు. హలో, బాగుంది సెల్ఫీ. చూపియా ఒకసారి స్నాప్. ఎవరో ఎరుపు. గాయస్ విత్ జంగిల్ గార్డ్ గాయస్, వీడు బాగానే ఉన్నావు. యాక్చువల్ అన్ఫార్చునేట్లీ అలా నీది నాది మ్యాచింగ్ అయింది. తీసిండ్రా లింగంపల్లి విష్ణువర్ధన్. ఏ మంచి క్యాప్చర్ అయిందిరా. గాయస్ టైం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. తరుణ్ గాడు విత్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. నిన్ను కూడా పెడతారా? హాయ్ చెప్పు ఒకసారి. ఐడి కార్డ్ దియా, ఐడి కార్డ్ దియా. లైట్ వద్దు 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 వద్దు, మనం ఇక టైం ఎంతారా? ఎంత తొందర బయటకు వచ్చినావు? 3:30. గాయస్ టైమ్ ఈస్ 3:18. సో 3:18 అన్నమాట టైం. లాస్ట్ వాస్ సెమినార్. అరే విష్ణు గారు చిట్టీలు ఆడతారట. చిట్టీలు ఆడతారట. చిన్నప్పుడు ఆడుకునేసినాం. దొంగ దెబ్బ. ఈడు దొంగనే. రాలే యాబ్సెంట్. సో ఇక్కడ ఎందుకు రా గాయస్. స్పోర్ట్స్ క్లోజ్ అంటే క్యాంటీన్కి వచ్చేసినాం. స్పోర్ట్స్ని క్లోజ్ చేస్తున్నారు. సో ఈ చిన్న సమోసాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంటాయి మా క్యాంటీన్లో. సో అందరం క్యాంటీన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయాక బస్ ఎక్కేయడమే. హాయ్ క్లాస్ మొత్తం వచ్చింది గాయస్. ఈజ్ అ హీరో, బాడీ బిల్డర్. గైస్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ ద బ్లాగ్ హియర్. సో ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది అన్నమాట. లేదు, బస్సెస్ అయితే వస్తాయి. సో ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా రాకపోయినా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. హోప్ యూ గైస్ ఆల్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. విష్ణుగాడు అయితే ఫస్ట్ వీడియోలో అయితే విష్ణు ఉన్నాడు. సో వాడు రాలేదు కాలేజ్కి. చెప్పినా కదా కొన్ని ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోవడానికి పోయింది మనోడు. ఇప్పుడు అవసరం ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసినాను. నేను చెప్పిన, తరుణ్ గారు చెప్పిన, అందరం చెప్పినాం, అయిపోయింది. సో అదన్నమాట గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.